నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలో ఫార్మా కంపెనీ పడుతుందని, రైతులు భూములు పోతాయని రైతులంతా కలిసి కలెక్టర్ కార్యాలయానికి పోగా భూసేకరణ చట్టం 2013 ప్రకారంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలదు. 1375 ఎకరాల భూమి తీసుకుంటాం అని ప్రభుత్వం తెలిపినట్టు సమాచారం. భూమి పోతుంది అని భూ యాజమానులంతా కలిసి ఎన్నోసార్లు ఎంఆర్ఓలను, కలెక్టర్ను కలిసినా కూడా ఒక రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి సన్నకారు, చిన్నకారు రైతులపై దయ ఉంచి పెద్ద రైతుల దగ్గర కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి, వారి దగ్గర తీసుకొని కంపెనీ అక్కడనే వేయండి, కానీ మా సన్నకారు, చిన్నకారు రైతుల భూములు మాత్రం తీసుకోకండి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అకింపేట్, దుద్దాల మండలం, అకింపేట, లగచర్ల, పోలేపల్లి, పుల్చెర్లకుంట తాండా, రోటిబండ తాండా ఇలా 4-5 గ్రామాల దగ్గర 1375 ఎకరాల భూమి ప్రభుత్వం సేకరిస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. లగచర్లకు, పోలేపల్లికి ఆల్రెడీ 670 ఎకరాలు లగచర్ల, 72 ఎకరాలు పోలేపల్లికి భూమి సేకరించడానికి సర్వే కూడా జరిగిపోయింది. ఇప్పుడు అకింపేటకి ఇంకా లిస్టు రాలేదు. ఇది ఎక్కడో ఆంధ్రజ్యోతి లేదా టైమ్స్ ఆఫ్ ఇండియాలో హైదరాబాద్లో పేపర్కి ఇస్తున్నారు తప్ప ప్రజలకు, రైతులని ఎవరిని ఇప్పటిదాకా అవగాహన సదస్సు కూడా పెట్టలేదు. ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తాం, మేము ఒక గజం భూమి కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేము. ఇప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే, మీకు డెవలప్మెంట్ కావాలి కదా, కంపెనీలు కావాలి కదా, కరోనా వ్యాక్సిన్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ మాకు చెప్తా ఉన్నారు. అయ్యా మీరు ఏమన్నా చేసుకోండి, మేము ఒక గజం భూమి ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేము. 1375 ఎకరాలంటే 5 గ్రామాలు ఖాళీ అయిపోతాయి. మీకేమైనా అభివృద్ధి చేయాలంటే మా చేనులకు నీళ్ళు ఇవ్వండి, అభివృద్ధి వస్తుంది. మాకు ఉద్యోగాలు అంటే ఫార్మా ఒకటేనా ఉద్యోగాలు, మాకు వేరే పని లేదా, ఇంకా రకరకాల పని. ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గరనే ఇప్పుడు 4 కూలీలు పనిచేస్తారు సార్. మా పొలంలో నీళ్ళు ఇస్తే మేము ఒకరి కింద పోయి 10,000, 15,000, 20,000 ఎందుకు పని చేయాలి? యజమానులను తీసుకుపోయి మీరు బానిసల్ని చేస్తారు. మా భూమిలో మీరు డెవలప్ చేసి మాకు 100 గజాలు ప్లాట్ ఇవ్వడమే సార్. మాకు ఇప్పుడు ₹1 కోటి పోయే భూమికి 10 లక్షలు ఇవ్వడం ఎట్లా? మీరు 10 లక్షలు ₹1 కోటి కాదు సార్, 10 కోట్లు ఇచ్చిన మేము భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేము. మీరు ఏం చేసినా చేసుకోండి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీరు తీసుకుంటామంటున్నారు కదా, తీసుకోండి, మేము బాధ లేదు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రైతు కూడా దాని మీద సంతృప్తి పడడు. దాన్ని మేము ఒక గజం భూమి ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేము. ఇంతమంది రైతులు మేము గత 6 నెలల నుంచి మేము ఫార్మా కంపెనీ కోసము ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని, ప్రజాభవన్లో ఎక్కడిచ్చిన ఒక్క రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వాలి. ఇక్కడ ప్రజాభవన్లో దివ్య మేడం, ఇంతకుముందు ఇక్కడ కలెక్టర్గా ఉన్నటువంటి దివ్య మేడం గారు కూడా ప్రజాభవన్లో ఇస్తే ప్రజాపాలన అన్నారు సార్. ఇప్పటిదాకా రిసీవ్డ్ కనీసం మెసేజ్ కూడా రాలే మాకు. కోదండరామ్ గారు కలిసినాము. ఎంతమందిని కలవాలి సార్? రైతులను ఇంత గోస పెడతారా మీరు? ఓట్లేసి గెలిపించుకున్న తర్వాత ఇంత గోస పెడతారా మీరు? మేమేం ధర్నాలు చేస్తున్నామా, కొట్లాడుతున్నామా, ఏమంటున్నాం సార్? మా భూములు మాకు కావాలని కొట్లాడుతున్నాం కదా. మా కడుపు మీద మీరు ఎందుకు కొడతా ఉన్నారు? 1-2 ఎకరాల భూములు సార్, మీరు చూసుకోండి, మొత్తం డేటా తీయండి. మీరు 1 ఎకరా 2 ఎకరాల భూములే కదా. మరి ఎవరున్నారు దీంట్లో? ఆసాంలో ఎవరు ఉన్నారు సార్? 100 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి. మీరు 1-2 ఎకరాల భూములు మా కడుపు మీద కొట్టి మీరు కంపెనీలు పెడతామంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్? మా భూములు ఇచ్చిపెట్టేసి మరి ఇంత దౌర్జన్యం కరెక్ట్ కాదు సార్. దయచేసి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు, మీరు ఏమైనా చేయండి సార్. ఎందుకంటే మీకు ప్రత్యేకంగా అభిమానం ఉన్నది. అకింపేట కానీ, పోలేపల్లి కానీ, ఈ దుద్దాల గ్రామాల మీద, ప్రతి గ్రామాల మీద మీకు క్లియర్గా ఐడియా ఉన్నది. ఎవరు లీడర్లు, ఎవరి కొంతమంది చిల్లర మాటలు విని మీరు ఈ దానికి పూనుకున్నారని మేము అనుకుంటా ఉన్నాం సార్. మీ దాకా రానివ్వట్లేదు. మీ దాకా మేము కొడంగల్కి వచ్చినప్పుడు పోవడానికి మేము అందరూ మహిళలందరినీ తీసుకొని కొడంగల్కి వస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు మమ్మల్ని. మద్దూరు పోలీస్ స్టేషన్కు, కోస్గి పోలీస్ స్టేషన్కు, రకరకాల పోలీస్ స్టేషన్ల చుట్టూ మమ్మల్ని తిప్పారు. మా అమ్మల్ని, అక్కల్ని అందరు. నేను కూడా తీసుకుపోయి మద్దూరు పోలీస్ స్టేషన్ పెట్టారు సార్. ఏం అడిగినాం సార్? మేము ధర్నాలు చేసినామా సార్? ఏదైనా మీ బండ్లు ఆపినామా సార్? నిన్న కాక మొన్న తిరుపతి రెడ్డి గారు వచ్చారు. ఈ ఒక్క మాట అన్న అడిగినామా సార్? ఎందుకంటే ఫంక్షన్కి వచ్చినప్పుడు ఫంక్షన్ లాగానే ఉండాలి తప్ప మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి అన్నాం సార్. మేము ఎందుకు, మా రైతుల మీద ఎందుకు సార్ మీకు అంత కోపం? 1 ఎకరా 2 ఎకరాల భూమిలో 100 ఎకరాలు ఉన్న తీసుకోండి సార్. ఇప్పుడు వాళ్ళు గురునాథ్ రెడ్డి గారు అన్నట్టు 800 ఎకరాలు ఉంది కదా, అక్కడ తీసుకోండి. మా దగ్గర ఎందుకు తీసుకుంటారు సార్ చిన్న సన్నకారు రైతుల మీద? మీరు దయచేసి ఈ ఎట్టి పరిస్థితుల్లో మేము గజం భూమి ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేము సార్. ఈ ఫార్మాని మీరు రద్దు చేయాల్సిందే. ప్రాణాలైన ఇయనికి మేము సిద్ధంగా ఉంటాం, కానీ 1 గజం భూమి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము.